నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. ఇప్పుడు భాష మీద కొత్త వివాదం చెలరేగింది. ఎవరు ఏం మాట్లాడారు, లేకపోతే ఎవరు ఎలా మాట్లాడారు అనే అంశం నేను ప్రస్తావించను. కానీ ఇప్పుడు మన మూల భాషలు ఏంటి, మన భాష అసలు ఏంటి, ఏ భాషలకు గౌరవం ఇవ్వాలి, మధ్యలో వచ్చిన భాషలని ఎందుకు నెత్తిన పెట్టుకొని వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశం మీద ఆలోచన చేయాలి. నాకు తెలిసినంత వరకు చరిత్ర పూర్తి స్థాయిలో నిజం కాదు, చాలా భాగం కల్పితం. ఒక చిన్న సంఘటన జరిగితే ఆ సంఘటన కడాన కొన్ని వందల ఉత్పత్తులతో కొత్తగా తయారవుతుంది. అలాగే భారతదేశంలో భాష, లిపి, ముఖ్యంగా సంస్కృతికి అనుగుణంగా వచ్చినటువంటి భాషలు ద్రవిడ భాషలు. అది తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, మరాఠీ కావచ్చు, తుళు కావచ్చు. అందువల్ల ఈ భాషలను విస్మరించి ఎక్కడో ఉత్తరాది భాషలన్నీ కూడా వలస వచ్చినటువంటి భాషకు మొదటిలో తగిన లిపి లేనందువల్ల భిన్న భాషల్లోని పదాలన్నిటినీ తీసుకొని సంస్కరించబడినటువంటి భాషే సంస్కృతం. సంస్కృతం ప్రాచీనమైందని ఎక్కడ చెప్పొద్దు, ఎందుకంటే క్రీస్తు తర్వాత వచ్చిందే. పోనీ క్రీస్తు తర్వాత అంటానికి ఇష్టం లేకపోతే బుద్ధుని తర్వాత వచ్చినటువంటి భాష. అలాగే హిందీ కూడా భిన్న భాషలలో నుంచి వచ్చినటువంటివి భాషలను నెత్తిన పెట్టుకుందామా. హిందీని మాట్లాడటం తప్పు కాదు, హిందీని నేర్చుకోవటం తప్పు కాదు. ఆ మాటకు వస్తే అన్ని భాషలు నేర్చుకోవాలి. కానీ సంస్కృతమే ప్రాచీనమైనది అనేది చాలా తప్పు. రామాయణ, భాగవత, భారతాలు కూడా సంస్కృతంలో రాయబడలేదు, తరువాత ఆధునీకరించబడినవి. చేత ఇవన్నీ గమనించి సంస్కృతాన్ని ప్రాచీనం చేయకండి, హిందీని ప్రాచీనం